కడిగేసి హాయ్ అండి అందరికీ. ఈరోజు మాకు వర్షం చాలా పడుతుంది అనమాట నిన్నటి నుంచి. ఏం కావాలి చెప్పు. ఏంటి హాయ్ అండి అందరికీ. మాకు వర్షం చాలా పడుతుంది అనమాట నిన్నటి నుంచి, అసలు గ్యాప్ లేదు. అందుకు సరదాగా పకోడీ చేస్తున్నాను. సాల్ట్, పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కారం అండి, ఉంటే వామ్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు. అయితే నేను మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయలతో వేస్తున్నాను. పెద్ద మిరపకాయలతో కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి కదా. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. పెద్ద మిరపకాయల కన్నా కూడా ఇవి బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇవి తెల్లగా ఉన్న మిరపకాయలు, ఇలా లైట్ గ్రీన్లో ఉన్నాయి తీసుకోవాలి. మనకు ఈ గ్రీన్ కలర్లో కొన్ని మిరపకాయలు ఉంటాయి కదా, ఈ గ్రీన్లో అస్సలు వేసుకోకూడదు. చాలా కారం ఉంటాయి, తినలేము అనమాట. అయితే కొంచెం పకోడీ, ఈ ఫస్ట్ మిరపకాయ బజ్జీలు వేసి తర్వాత పకోడీ వేస్తామండి. బాగుంటాయి, ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను చేశాను చాలాసార్లు. ఇప్పుడు ఈ ఫస్ట్ వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా మంచి సాల్ట్ కరుగుతుంది కదా. ఇందులో తిని సోడా ఏం వేయనండి. ఇట్లా వాటర్ వేసి కలిపేసుకుని పిండి, ఇది ఫ్రెష్దే అన్నమాట, మొన్ననే తీసుకొచ్చాను. పప్ప మనకు సరిపడా పిండి వేసుకొని కలుపుకోవాలి. తింటావా క్రిస్టినా? పప్ప తింటావా? తినవా? క్రిస్టినా స్వెటర్ వేసుకుంది. వర్షం బాగా పడుతుందండి. అసలు 1 వీక్ నుంచి నాకు అసలు గ్యాప్ లేదు. నిన్న మార్నింగ్ అంతా నార్మల్గా పడింది, నిన్న ఈవినింగ్ నుంచి అసలు ఈరోజు మార్నింగ్ వరకు అసలు ఇప్పుడు కూడా బయట పడుతూనే ఉంది వర్షం. ఇట్లా కలుపుకోవాలండి మంచిగా. వర్షం వస్తే టీ, కాఫీ, మిరపకాయ బజ్జీలు బాగా స్నాక్స్ బాగా గుర్తొస్తాయి కదా. వామ్ ఉంటే వామ్ వేసుకోవచ్చు, పాలక్ ఉంటే పాలక్ తోటి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. పాలకు, తమలపాకు ప్రజెంట్ నా దగ్గర లేవు. ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇది ఇట్లా ఇట్లా పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పకోడీకి అయితే లూజ్ అయినా టైట్ అయినా ఏం కాదు. మిరపకాయలు ఇలా మునిగి కొంచెం వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా కొంచెం ఘాటు పెట్టుకున్నాను నేను చాక్ తోటి. ఇట్లా డిప్ చేసుకోవాలంతే.
సన్నగానే వస్తాయి కానీ భలే బాగుంటాయి అసలు. అందులోకి ఈరోజు నేను చుక్కకూర పప్పు చేసా లంచ్లోకి. రెండిళ్ళకు స్నాక్స్లో తినవచ్చు, ప్లస్ పప్పులో ఉంటుంది కదా. వాటర్ ఇస్తే తాగవు, మీ అంతకు నువ్వు తాగవు. మిరపకాయ బజ్జీలు వేసేసుకొని తర్వాత పకోడీ వేస్తామండి. ఆయిల్ కావట్లేదు ఇంకా. కారమే ఉండవండి, అంటే నార్మల్గా పెరుగన్నంలో మనం మిరపకాయ ఒట్టి తినేస్తాం కదా, అట్లా కారం ఉండవు, చక్కగా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ట్రై చేయండి ఖచ్చితంగా. ఆయిల్ ఇంకా కావాలి. చూడండి ఉల్లిపాయలు, ఈ పకోడీకి ఉల్లిపాయలు అనమాట, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. పిల్లలు కరివేపాకు తినరు కదా, ఇట్లా వేస్తే మంచిగా తినేస్తారు. ఉల్లిపాయలు ఇట్లా కొంచెం చేతితో కనుక్కుంటే వస్తుంది.
ఇవి పెద్దగా లావుగా మనకి లావు మిరపకాయ మిర్చి వేస్తే లావుగా వస్తాయండి. ఇవి కొంచెం సన్నగానే వస్తాయి కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట, క్రిస్పీగా. ఇది ఇంకొకసారి చేద్దాము, బయట కనిపిస్తుంది. ఇట్లా మంచి గోల్డ్ కలర్ రావాలి. కొత్తిమీర, పుదీనా కాదండి, కొత్తిమీర కరివేపాకు సన్న కట్ చేసుకున్నాను. అంటే ఆకుకూర కూడా వేసుకోవచ్చు, పాలకూర వేసుకున్నా బాగుంటుంది. పాలకూర, కొంతమంది పెరట్లో బచ్చల కూర ఉంటుంది కదా, బచ్చల కూరతో కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. అంటే కొంతమంది బచ్చల కూర పిల్లలు తినరు, పప్పులో వేసినా తినరు, ఫ్రై చేసినా తినరు, అది కొంచెం చప్పగా ఉంటుంది టేస్ట్. కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు. నాకు క్రిస్పీగా ఇష్టం అండి పకోడీ, అందుకని పిండి తక్కువ, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను. ఇట్లయితే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. కొంతమందికి ఏమో పిండి ఎక్కువ వేసుకుని ఉల్లిపాయలు తక్కువ వేసుకుని ముద్దగా చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టేస్ట్ కదా. చల్లని వర్షంలో ఇట్లా వేడి పకోడీ పెట్టుకొని టీ కానీ కాఫీ కానీ పెట్టుకుని తాగితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా అలా చేసి చక్కగా తింటారు. ఈ మిరపకాయలు కూడా ఇవ్వచ్చు, కారం ఉండవు. వాటర్ ఇంకా పడితే మంట వస్తుంది మమ్మీ. కారం ఉండవండి, పిల్లలు కూడా తినేస్తారు చక్కగా. నో వద్దు పెట్టట్టు అనొద్దు, ఇక్కడ ఆయిల్ ఉంది, ఇందులో పడుతుంది. హోటల్లో టేస్ట్ వస్తుందండి, ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది తిన్న ఖచ్చితంగా అల్లం టీ తాగండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఎట్లాగో వర్షము, జలుబులు, తుమ్ములు వస్తాయి కాబట్టి చక్కగా అల్లం టీ తాగేస్తే సూపర్ సూపర్. నో బేటా,
పకోడీ రెడీ అయిపోయింది. ఇది మిరపకాయ బజ్జీలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. పకోడీ తిని టేస్ట్ చేసి చెప్తాను, ఎందుకంటే ఫ్లవర్స్ చేతిలో ఉన్నాయి, ఎడమ చేత్తో తింటున్నాయి. సూపర్ ఉన్నాయండి, సౌండ్ వస్తుంది కదా, క్రిస్పీ క్రిస్పీగా. కరివేపాకు వేసాను కదా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే కంపల్సరీ ట్రై చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.